వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 24th జూలై 2020కి సంబంధించిన ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్, రాజకీయాల్లో నేర చరిత్రలు అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ టాపిక్ని నేను 24th జూలైకి సంబంధించిన మన తెలంగాణ అనే పేపర్ నుంచి ప్రజెంట్ చేస్తున్నాను. మన తెలంగాణ పేపర్లో సైడ్ ఎడిటోరియల్గా వచ్చింది. సో పేపర్లో వచ్చిన అంశానికి ఇంకొన్ని అంశాలు జోడిస్తూ నేను దీన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ప్రధానంగా ఈ యొక్క టాపిక్ని మన సిలబస్లో ఎక్కడ లింక్ చేసుకోవాలి అంటే పాలిటీలో ఎన్నికలు, రాజకీయ పార్టీలు అనే రెండు టాపిక్లు చదువుతాం మనం. సో ఈ రెండు టాపిక్లకి సంబంధించి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ని మనం లింక్ చేసుకోవచ్చు. సో ప్రధానంగా ఇది ఇప్పుడు ఎందుకు చర్చలోకి వచ్చింది, ఈ టాపిక్ చర్చలోకి రావడానికి గల కారణం ఏంటంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఒక నివేదిక ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారంగా చెప్పిన అంశం ఏంటంటే దేశంలో ఈరోజు ఎంపీలుగా కొనసాగుతున్న వారిలో 40% మందిపై క్రిమినల్ ఛార్జెస్ మోపబడి ఉన్న పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా దేశంలో ఉన్న మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలని కనుక చూస్తే దాదాపుగా 2105 మందిపై ఈ క్రిమినల్ కేసులు మోపబడి ఉన్నాయి. సో అంటే దాని అర్థం ఏంటంటే దేశంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం సంఖ్యలో 43% మందిపై క్రిమినల్ కేసులు ఉన్న పరిస్థితి అని చెప్తున్నాం. సో ఈ ఎమ్మెల్యేల సంఖ్యలో ఎక్కడెక్కువగా ఉన్నారు అంటే మహారాష్ట్ర అసెంబ్లీలో 62% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ 37%, ఉత్తరప్రదేశ్ 36%, తమిళనాడు 34% పీపుల్ పై అంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వారిపై క్రిమినల్ కేసులు మోపబడి ఉన్నాయి. అంతేకాకుండా మనం పెద్దల సభ, రాజ్యసభ గురించి మాట్లాడుకుంటాం, చాలా గౌరవం ఇస్తాం. రాజ్యసభకి సంబంధించి గౌరవప్రదమైన చర్చలు జరుగుతాయని చెప్తాం. కానీ ఈరోజు రాజ్యసభలో కూడా దాదాపుగా 24% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన అఫిడవిట్లో వాళ్ళే పేర్కొన్న పరిస్థితి. అంటే దాదాపుగా 54 మందిపై ఈ యొక్క క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 12 మందిపై అత్యంత తీవ్రమైన మర్డర్ మరియు రేప్కి సంబంధించిన కేసులు ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. సో వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా 50% పైగా సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్న పరిస్థితి. సో ఈ క్రమంలో పెద్ద మొత్తంలో ఈ చర్చలోకి వస్తుంది రోజు రోజుకి ఏంటంటే రాజకీయాల్లో క్రిమినల్ నేర చరిత్రలు రాజకీయాల్లో కొనసాగడం అనేది దానిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి. యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే పెద్ద మొత్తంలో చర్చలోకి రావడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2008 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. ఏం జరిగింది 2008 సంవత్సరంలో ఇండియాకి అమెరికాకి మధ్య అణు ఒప్పందం అనేది కుదిరింది. అయితే ఈ అణు ఒప్పందంపై పెద్ద మొత్తంలో విమర్శలు రావడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ తరపు నుంచి, భారతీయ జనతా పార్టీ తరపు నుంచి. సో ఈ క్రమంలోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ మనం చూస్తే UPA 1 గవర్నమెంట్ కావచ్చు, UPA 2 గవర్నమెంట్ కావచ్చు, రెండు గవర్నమెంట్లు కూడా బొటాబొటి మెజారిటీతో కొనసాగాయి. అయితే ఈ క్రమంలో ఈ యొక్క ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద పూర్తి మెజారిటీ లేని పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ఎంపీలు అప్పటికి జైళ్లలో ఉన్నారు. సో ప్రభుత్వం ఏం చేసిందంటే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి జైళ్లలో ఉన్న తమ సభ్యులని ప్రభుత్వమే హామీదారుగా ఉంటూ బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చి ఓటింగ్ నిర్వహించుకుంది. ఆ ఓటింగ్లో ప్రభుత్వానికి 275 ఓట్లు రావడం, ఆ ప్రభుత్వం దాన్ని ఓటింగ్లో గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు జైలుకి వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పుడు పెద్ద మొత్తంలో చర్చలోకి వచ్చింది జైళ్లలో ఉన్న వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని కాపాడడం అనేది సరైన విషయం కాదు అని చెప్పేసి చర్చలోకి వచ్చింది. అదేవిధంగా కొనసాగుతూ ఉన్న క్రమంలోనే 2013లో కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంటే అంతకుముందు కూడా ఆశ్రయించారు. సో 2013లో సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది, లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటాం. సో మనం పాలిటీలో దీని గురించి చదువుతాం. సో దీంట్లో చెప్పిన అంశం ఏంటంటే క్రిమినల్ నేరాలలో 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు అనుభవిస్తున్న పదవులు కోల్పోతారు అని చెప్పింది. అంటే వాళ్ళు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులుగా ఉంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల శిక్ష పడింది అనుకోండి క్రిమినల్ కేసుల్లో, వాళ్ళు తమ పదవిని కోల్పోతారు అని చెప్పింది. సో అంతేకాకుండా సుప్రీంకోర్టు చెప్పిన ఇంకొక అంశం ఏంటంటే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4)ని కూడా కొట్టేస్తున్నట్టుగా చెప్పారు. సో ఏం చెప్తుంది సెక్షన్ 8(4) అని అంటే ప్రజాప్రతినిధులపై ఎవరిపైన క్రిమినల్ కేసులు మోపబడి శిక్ష కన్ఫర్మ్ అయితే వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. 3 నెలలలోపు అంతకంటే పై కోర్టులో దానిపై స్టే ఇప్పించుకోవడం కానీ లేదా తమపై వచ్చిన కేసును మళ్ళోసారి పునఃసమీక్షించి తాము నిర్దోషిగా బయటపడడం కానీ చేయాలి. లేదంటే 3 నెలల తర్వాత పదవి కోల్పోతారు అని ఉంటుంది. అయితే ఈ సెక్షన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇమ్మీడియట్గా శిక్ష కన్ఫర్మ్ అయిన ఇమ్మీడియట్గా వాళ్ళు పదవి కోల్పోతారు. తరువాత వాళ్ళు ఒకవేళ కన్ఫర్మ్ కాదు అంటే వాళ్ళ యొక్క శిక్ష అనేది తప్పుగా విధించబడింది అని నిర్ధారణ అయితే మళ్ళీ వాళ్ళు పదవి పొందుతారు అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పినప్పుడు 2 అంశాలని పరిగణలోకి తీసుకుంది. ఏంటి అంటే
సభ్యుని యొక్క హక్కులు కాపాడాలి. ఎందుకనంటే ఒక సభ్యునిపై ఫాల్స్ అలిగేషన్స్ రావచ్చు, కోర్టు మొదటి సమయంలో వచ్చిన ఉన్న అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా తీర్పు చెప్పి ఉండవచ్చు, కానీ ఆ తీర్పు అనేది ఆ వ్యక్తికి యాక్చువల్గా నెగిటివ్ అయి ఉండవచ్చు, అంటే ఆ వ్యక్తి చేయని తప్పుకే శిక్ష పడి ఉండవచ్చు. సో అలాంటి తరుణంలో అలాంటి వ్యక్తుల యొక్క హక్కులు కాపాడబడాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చేసిన అంశం ఏంటంటే ఈ యొక్క కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయ సమీక్ష పూర్తయిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తి పదవిని కోల్పోతాడు అని చెప్పారు. అంతేకాకుండా నేరగ్రస్తులు రాజకీయాల్లో ఉండరాదు, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రయత్నించింది. అయితే అది కొనసాగుతోంది. అదే క్రమంలో కొనసాగుతున్న క్రమంలో 2018 సంవత్సరం వచ్చింది. సో ఈ మధ్యలో 2013 నుంచి 2018 మధ్యలో పెద్ద మొత్తంలో భారతదేశంలో చర్చలు జరిగాయి. లోక్పాల్ బిల్లు గురించి అన్నా హజారే గారు మరియు ఈ యొక్క అరవింద్ కేజ్రీవాల్ గారు పెద్ద మొత్తంలో ప్రయత్నం చేసి భారతదేశంలో లోక్పాల్ బిల్ అనేది తీసుకొచ్చారు. లోక్పాల్ బిల్ తీసుకొచ్చిన తర్వాత కూడా దేశంలో రాజకీయ నాయకుల అవినీతి అనేది తగ్గలేదు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడైతే లిల్లీ థామస్ కేసు వచ్చిందో, లిల్లీ థామస్ కేసు వచ్చినప్పుడు ఈ యొక్క 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడిన వారు తమ పదవిని కోల్పోతారని చెప్పారు. కానీ అప్పుడు UPA 2 గవర్నమెంట్కి మెజారిటీ చాలా తక్కువగా ఉంది. సో ఆ సమయంలో ఒకవేళ ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి తమ యొక్క పార్టీ ఎంపీలు కనుక అధికారం కోల్పోతే తాము అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనలేము అని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఆ ఆర్డినెన్స్ తీసుకొస్తున్న క్రమంలో దాన్ని రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించడం, రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించిన తర్వాత ఆ ఆర్డినెన్స్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అందువల్ల ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు అమల్లోకి వచ్చింది. కొంతమంది ఎంపీలు తమ పదవులు కూడా కోల్పోయారు. సో ఈవెన్ జయలలిత గారు కూడా ఈ యొక్క కేసు తర్వాతనే తన పదవిని కోల్పోయారు. అయితే ఈ యొక్క 2018 సెప్టెంబర్లో దీని గురించి మళ్ళీ సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. సుప్రీంకోర్టులో కొంతమంది వేసిన పిటిషన్ కారణంగా సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. సో ఏంటి అంటే రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తమ సభ్యుల యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ని ఎలక్షన్ కమిషన్కి సమర్పించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే సభ్యుడు తన అఫిడవిట్లో సబ్మిట్ చేయడం కాదు, రాజకీయ పార్టీలు తప్పకుండా సభ్యులందరి యొక్క క్రిమినల్ డేటాని, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉందో వాళ్ళ డేటాని తప్పకుండా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి అని చెప్పారు. అయితే ఇది ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ఏంటి ఈ యొక్క రాజకీయ పార్టీలు తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి అనే అంశం పూర్తిగా అమల్లోకి రాలేదు. చాలా పార్టీలు సబ్మిట్ చేయట్లేదు. సో అలాంటి తరుణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఉల్లంఘిస్తున్నారు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ అనే అంశం కిందకు వస్తుంది అని చెప్పేసి మళ్ళీ కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో ఈ అంశంపై 2020 ఫిబ్రవరి నెలలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో సుప్రీంకోర్టు తీర్పులో ఏం ఉంది అనే అంశం గురించి మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ 2020 ఫిబ్రవరి నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ముఖ్యమైన అంశాన్ని మనం గమనిస్తే, ఒకటో పాయింట్ ఏంటంటే రాజకీయ పార్టీలు తమ పార్టీ తరపున సభ్యులను అనౌన్స్ చేసిన 48 గంటల లోపు ఆ సభ్యులకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని పార్టీ యొక్క వెబ్సైట్లో మరియు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచాలి అని చెప్పారు. దీనికి మీనింగ్ ఏంటంటే ఆ యొక్క నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా తమ నియోజకవర్గంలో ఈ పార్టీ తరపున నిలబడుతున్న అభ్యర్థి యొక్క పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ని ఎన్నికలకి ముందుగానే తెలుసుకోవడానికి వీలవుతుంది. తద్వారా ఎవరిని ఎన్నుకోవాలి అనే అంశంపై వాళ్ళకు పూర్తి అవగాహన రావడానికి సమయం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ దీని అర్థం. అంతేకాకుండా ఏదైతే ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో పెట్టారో, ఏదైతే ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో అందించారో అదే ఇన్ఫర్మేషన్ని 72 గంటల లోపు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి. దీనివల్ల ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా పోటీలో ఉన్న అభ్యర్థులకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ పొందడానికి వీలవుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ పార్టీ కనుక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేయాల్సి వస్తే ఏ కారణం వల్ల ఆ వ్యక్తిని సెలెక్ట్ చేయాల్సి వచ్చిందో ఈ యొక్క పార్టీలు ప్రజలకు తెలియజెప్పాలి అంటున్నారు. అంతేకాకుండా 4వ పాయింట్ అంటే ఏంటంటే గెలుపు, అంటే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసినప్పుడు గెలుపు అనేది ప్రధాన అంశం కాకూడదు, నైతికత అనేది ప్రధాన అంశం కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇదే సుప్రీంకోర్టు తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన ఇంకొక అంశం ఏంటంటే కోర్టులు ఈ విధంగా ఎన్ని తీర్పులు ఇచ్చినప్పటికీ ప్రజలలో అవగాహన అనేది రానంత వరకు, ప్రజల్లో అక్షరాస్యత పెరగనంత వరకు ఎన్ని తీర్పులు ఇచ్చినా కూడా అవి పని చేయవు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి. సో ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. అంతేకాకుండా దేశంలో అక్షరాస్యత పూర్తి స్థాయిలో రావడానికి కృషి చేయాలి. ప్రజలకి సంబంధించి ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది అనే విషయం ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే ఈ యొక్క నేరపూరితమైన వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగడం అనే అంశంకి ఉద్వాసన అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.